టమాటాలో తెల్లదోమ, పచ్చదోమ, పాముసార పోవాలంటే ఈ మందులైతే స్ప్రే చేయండి. అలాగే మీకు నల్ల మచ్చ గాని, తెగులు గాని పోవాలనుకుంటే ఈ మందులు స్ప్రే చేయండి. కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. ఈరోజైతే న్యూట్రాక్స్ అనేది మన టమోటాకి అయితే వదులుతున్నాను. 2 లీటర్లయితే. ఈ న్యూట్రాక్స్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే పంటల పెరుగుదల, అలాగే దిగుబడి పెంచుతుంది. మొక్కలు ఆరోగ్యంగా ఉండేందుకు సూక్ష్మ పోషకాలనేటివి మనకు ఆల్రెడీ అవసరం. అందుకోసమైతే ఇది ఉపయోగపడుతుంది. న్యూట్రాక్స్‌లో 17 పోషకాలైతే ఉంటాయి. అవి ఏంటంటే ఆల్రెడీ మీకు ముందే తెలుసు. వీడియో అనేది అప్‌లోడ్ చేశాను. దాంట్లో ఏమేమి ఉంటాయంటే ఎన్‌పీకేలు, మైక్రో న్యూట్రియన్స్, అలాగే జిబ్బర్లిక్ యాసిడ్ ఇవైతే ఉంటాయి. ఇంక దీనివల్ల మెయిన్ ఏమంటే సమస్య అనేది తీరుస్తుంది. ఏమేం సమస్యలంటే జింకు గాని, మాంగనీస్ గాని, బోరాన్ గాని ఇలాంటి సూక్ష్మ పోషకాలు పంటలో లోపాలు ఉన్నట్లయితే ఈ ఈ మన న్యూట్రాక్స్‌ని వదలడం వల్ల అయితే యూజ్ అయితే ఉంటుంది. అలాగే ఆకుపచ్చ అనేది కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఆకు కలరు పచ్చగా ఉండాలి. ఆకుపచ్చ కలర్‌లో ఉండాలి. కానీ ఆకుపచ్చ కొంచెం లేతగా కనిపిస్తుంటుంది. అంత ఎక్కువ గ్రీనిష్‌గా ఉండదు. అది కూడా పెరగాలనుకుంటే కూడా ఈ మైక్రో న్యూట్రియన్స్, న్యూట్రాక్స్ అనేది వదలండి. దీనివల్ల అయితే మనకు 100% ఆకుపచ్చ అనేది ఎక్కువగా ముదురు ఆకుపచ్చలోకి గూడా వస్తుంది. లేత ఆకుపచ్చ నుంచి గ్రీనిష్ ఆకుపచ్చలోకైతే వస్తుంది. మళ్ళా ఇవి మనకు పూత, పూత గూడా అయితే వస్తుంది. ఆ పూతను ఏం చేస్తుందంటే ఫలాలు పూత పిండి కావాలన్నా కూడా అయితే మైక్రో న్యూట్రియన్స్ అనేది కూడా ఉపయోగపడుతుంది. దీనివల్ల ఏమంటే మనకు బోరాను, మాలిబ్డినం అనే మూలకాలు కూడా అయితే యూజ్ అవుతాయి. మనకి మైక్రో న్యూట్రియన్స్‌లు అన్నీ ఉంటాయి కాబట్టి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే పూత, పిండి రాలడాన్ని కూడా అయితే ఇదైతే తగ్గిస్తుంది. మెయిన్‌గా. మళ్ళా దిగుబడి గూడా అయితే పెంచుతుంది. ఎందుకంటే పూత గట్టి కాకపోతే ఆటోమేటిక్‌గా దిగుబడి పెరుగుతుంది. అది అందరికీ తెలిసిందేదే. అది గూడా అయితే ఆలోచించండి ఒకసారి. మనం అన్ని రకాల పంటలకైతే ఉపయోగించుకోవచ్చు. ఇంకా రోగ నిరోధక శక్తి కూడా అయితే పెంచుతుంది. ఎందుకంటే మనం ఏమన్నా చెట్టుకు మన బాడీలో ఎనర్జీ కావాలి మనకి. సేమ్ అలాగే చెట్టుకు కూడా అయితే ఎనర్జీ కావాలి. అది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే బయట నుంచి వచ్చే రోగాలు గాని, చెట్టుకు తట్టుకునే శక్తి అయితే ఎక్కువొస్తుంది. చెట్టుకు కూడా స్ట్రెస్ అనేది ఉంటుంది. ఆ స్ట్రెస్‌ని గూడా అయితే తగ్గిస్తుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనకు కాల్ చేయండి. నేను మీ ఆదర్శ రైతుని. థాంక్ యూ.